ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అందరి హక్కు. కానీ దాని చట్టము పద్ధతి ఉంటాయి. నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు ప్రతిపక్ష నేతలు నిబంధనలకు విరుద్ధంగా అత్యున్నత భద్రతా ప్రాంతమైన ప్రధాన నివాసం ఎదుట చేపట్టిన ధర్నా కేవలం ఒక చౌకబారు రాజకీయ గిమిక్ మాత్రమే. అది మనం ఆలోచించుకోవాలి. ప్రజల తీవ్ర అసౌకర్యం కలిగిస్తూ భద్రతా నిబంధనలను పక్కన పెట్టి నివాస ప్రాంతాల్లో అలాంటి నాటకాలు ఆడటం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. సమస్యలపై చర్చించాల్సింది చట్టసభల్లో కానీ పార్లమెంటును స్తంభింపచేసి రోడ్లపై డ్రామాలు చేయటం ప్రతిపక్షాల నైజంగా మారింది. ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది మన దేశానికి. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతి ఇదేనా? మరోవైపు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు మరియు పరీక్షల పారదర్శకత విషయంలో ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తోంది. సమగ్ర విచారణ చేపడుతూ కఠిన చట్టాలను అమలు చేస్తూ స్పష్టమైన చర్యలు తీసుకుంటున్నటువంటి సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం ఇది కేవలం దిగజారుడుతనమని చెప్పొచ్చు. రాజనీతిలో విఐపి నివాస ప్రాంతాల్లో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని కనీయం. కానీ వారిని కూడా కొట్టి రాళ్లు విసిరి శాంతి భద్రతలకు పణంగా పెట్టి ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఇలాంటి వాటిని ప్రజలు ఎవరూ సమర్థించటం లేదు. అనేక సందర్భాల్లో చూశారు ఇది చేస్తున్నటువంటి పని. ఇంతకుముందు అలానే రైతు ఉద్యమం అనేటువంటి పేరుతోటి పంజాబ్ నుంచి వచ్చినటువంటి వాటి పేరుతో చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేయబోతారు. కొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేయటానికి, మోడీ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టడానికి ప్రపంచ దేశాల యొక్క హెల్ప్ తీసుకుంటూ వాళ్ళ యొక్క పెయిడ్ వర్కర్స్ ద్వారా ఈ దేశంలో అశాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఎవరు కూడా ప్రజలు సమర్థించరు. అందరూ గమనించాలి. మనం భారత ప్రభుత్వాన్ని సమర్థించాలి. వారు తీసుకునేటువంటి చర్యలను మనం సమర్థించాలి. జై హింద్, జై భారత్.